ఈ జన్మమే కాదు 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 నగు జన్మమే బిర్యానీ కోసం వెతికెరా వేడి వేడి గుందే చెయ్యి కాలుతుందే. నాగు అన్నా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎవరికి కనిపించకూడదని నేను ఇక్కడ కూర్చొని తింటుంటే మీరు నన్నెలా కనిపెట్టారన్నా? మీకేమన్నా దివ్య దృష్టి ఉందా? చెవులైతే బానే ఉన్నాయి కదా. దొంగతనంగా తినేవాడు నోరు మూసుకొని కూర్చోవాలి, ఇలా పాటలు పాడకూడదు. ఈ బిర్యానీ వాసనకి పాట దానంతట అదే వచ్చేసిందన్నా. మష్రూమ్ బిర్యానీయా? ఆ రోజు తినడానికి వెళ్ళాం కదా ఆ బామ్మ దగ్గర కదా. అరే వాసనతోనే కనిపెట్టేశారా? టేస్ట్ చూస్తే ఇంకా కన్ఫర్మ్ గా చెప్పొచ్చు. రండనా, మిమ్మల్ని వద్దంటానా? ఆహా, నువ్వు సూపర్ నాగు. ఈ రోజుల్లో జనాలు ఏది షేర్ చేసుకోరు, అలాంటిది నువ్వు మష్రూమ్ బిర్యానీ షేర్ చేసుకుంటున్నావు. నువ్వు చాలా గ్రేట్. పోనా, మీరు మరీను ఎక్కువ కావాలని అడగొద్దు. ఇంతే, అంతే ఇస్తాను, సరేనా? ఆహా, చూసావా, నిన్ను తమ్ముడు అని ఊరికే అనట్లేదు. ఎక్కువగా తింటే నా హెల్త్ ఎక్కడ పాడవుతుందోనని ఎంత కేర్ తీసుకుంటున్నావు. తలుచుకుంటుంటేనే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకన్నా? బిర్యానీ చేత్తో కన్ను రుద్దుకున్నారా? ఛా, నన్ను ఎంతగా అర్థం చేసుకున్నావు. ఇప్పుడు కూడా నేనెక్కడ కన్ను రుద్దుకుంటానో అని ఆలోచిస్తున్నావు. నువ్వే నాగు, నువ్వే నా మీద ఇంత కేర్ చూపించే మంచి మనిషివి. అన్నా, ఇదెందుకో మీకు కొంచెం ఎక్కువ అనిపించట్లేదా? ఏదైనా పని చేసి పెట్టాలన్నా? డైరెక్ట్గా చెప్పన్నా, పర్వాలేదు. ఊరికే ఎందుకు కొండెక్కిస్తున్నావు? అమ్మయ్యా, అర్థం చేసుకున్నావు కదా. అదేంటంటే అంటే మీరు ఎంతసేపు పొగిడింది ఊరికేనా? లేదు నాగు, కావాలంటే ఇంకోసారి పొగుడతాను. ఏం అవసరం లేదులే. అదేం పనో చెప్పండి, చేస్తాను. ఆహా, మా నాగునే నాగు. అదేంటంటే ఇంట్లో నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. ఆహా, ఎంత మంచి వార్త. ఏయ్, ఓ, ఆగు, ఇంకా ఉంది. మంచి పద్ధతిలోనే నీ మనసులో ఎవరైనా అమ్మాయి ఉంటే చెప్పమని నన్నే అడిగారు. ఉంటే చెప్పేయండి అన్నా, నాకైతే ఇంకా ఆగడం కుదరదు. ఆలస్యం అయితే కొని పెట్టుకున్న బట్టలు అన్నీ టైట్ అయిపోతాయి. అలాగని విషయాన్ని లైట్ తీసుకోలేను. ఇంట్లో నేను ఏం చేస్తున్నానో, ఎక్కడికి వెళ్తున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానని అనుమానం మొదలైంది. అన్నా, అందరికీ కాదు, రంజిత్ సార్కి, భవానీ మేడంకి. ఇందుకేరా నేను స్మార్ట్ అనేది. జేమ్స్ బాండ్ హాలీవుడ్ హీరో అయితే నువ్వు ఈ ఇంటికే జేమ్స్ బాండ్వి. నేనా? నువ్వే. ఈ పనులతో పాటు ఈ స్పై పని కూడా ఇస్తున్నాను. ఇప్పటి నుండి ఇంట్లో ఎవరు, ఎక్కడ, ఎప్పుడు నా గురించి ఏం మాట్లాడుతున్నారని నువ్వు నాకు అప్డేట్ ఇవ్వాలి. నెమ్మదిగారా. అది నాకు జుజుబి పనన్నా. విన్న విషయాలు ఎవరితో చెప్పాలా అని ఇన్నాళ్ళు చచ్చిపోతున్నాను. ఇకపై మీతోనే చెప్తాను. పైగా ఆ స్పై అనే కొత్త బిరుదు కూడా చాలా బాగుంది. నాగు, నీ వల్ల కాని పనంటూ ఏమీ లేదని నాకు తెలుసు. ఈ పనిని సూపర్గా చెయ్యి. నేనున్నాను కదన్నా, నేను చూసుకుంటాను. ఇప్పటి నుంచి నా కొత్త బిరుదుకి పట్టాభిషేకం అయిపోయిందనుకోండి. నీళ్ళు తాగరా. వదినా, అన్నయ్య మీ దగ్గర ఏదైనా దాస్తాడా చెప్పండి. మీరే అనవసరంగా కంగారు పడుతున్నారు. మీనాక్షి, మీ అన్నయ్యకి సంతోషం ఉంటే నాకు తెలుస్తుందో లేదో కానీ బాధ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. అలా బాధ ఉన్నప్పుడు మాత్రమే మీ అన్నయ్య ఎక్కువ జోకులు వేయడానికి చూస్తుంటారు. విశ్వ, పుష్ప చెప్తున్నది నిజమేనా? దేనికైనా బాధపడుతున్నావా? నువ్వు కూడా అలా అడుగుతున్నావేంటమ్మా? నేను మాట్లాడుతున్నది నీ అన్నయ్యతో. చెప్పరా. అందరు ఇలా ఒకరి తర్వాత ఒకరు అడుగుతుంటే పాపం అన్నయ్య ఏమని సమాధానం చెప్పాలి? సమాధానం చెప్పొచ్చు మీనాక్షి, దాయడమే చాలా కష్టం. అంటే నేను అనుకున్నది నిజమేనా? నిజం చెప్పండి, ఏమైంది? అన్నయ్య చెప్పు, ఏం లేదని. నీకొక వ్యాక్సిన్ వేయించాలి పుష్ప. అబ్బా, అంతేనా? అవన్నీ ఉండేవేగా, వేస్తే పోలా.
లేదు, అదే కాదు, ఇంకేదో విషయం ఉంది. అదేంటో చెప్పండి. ఆ వ్యాక్సిన్కి 20,000 అవుతుంది. ఇరవై వేల? అంతెందుకు? ఏదైనా పెద్ద సమస్య అయిందా? అంతేముండదులే అమ్మా. ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు ఇస్తారు. ఇప్పుడు డాక్టర్లు గర్భవతులందరికీ ఇవ్వమని చెప్తున్నారు. ఆ, అయినా అంత ఖరీదా? అదంతా వదిలే పుష్ప. ఏవండి, ఎందుకోసం? ఇంటి చిట్కాలు చేసుకోవచ్చు కదా. మునక్కాయ అది ఇదని ఏదో ఒకటి తింటాను. అత్తయ్య కూడా ఇంటిలోనే చేసిస్తారు. అవన్నీ తీసుకుంటే సరిపోతుంది. ఆ వ్యాక్సిన్ అంతా ఎందుకు తీసుకోవాలి? పుష్ప, డాక్టర్ చెప్పారంటే తీసుకోవాలి కదమ్మా. అలాగైతే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అంత డబ్బు పెట్టి ఇంజెక్షన్ తీసుకోవడం ఎందుకత్తయ్యా? అదంతా ఏమొద్దు. అలా అనకూడదు పుష్ప. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసమే కదా, వద్దనకూడదు. నా వల్ల ఎన్ని ఇబ్బందులు. నేను గర్భవతినని తెలిసినప్పటి నుండి సరిగ్గా తిని ఆరోగ్యం చూసుకుని ఉంటే ఇలా అయ్యేది కాదు. నా వల్ల ఇంటికి ఎంత ఖర్చు. పుష్ప, ఇప్పుడు నా దగ్గర తిట్లు తింటావు చూడు. గర్భవతులుగా ఉన్నప్పుడు అందరికీ ఇలాగే అవుతుంది. నేను ముగ్గురిని కనలేదా? నీ వల్లే ఇలా ఏం జరగలేదు. ఊరికే నిన్నే నువ్వు తిట్టుకోవడం మానే. 20,000కే వదిన ఇంత కంగారు పడుతున్నారు. ఇక దానికి 2 లక్షలని తెలిస్తే? మీ వదినకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విషయం తెలియకూడదు. హ్మ్? వచ్చారు సార్. నిన్ను తీసుకురావడానికి నాగును పంపాలా? రోజు పొద్దునే ఎక్కడికి వెళుతున్నావు? వెళ్ళకపోతే మిస్ ముఖ్యరికి నేను దొరికిపోతాను. ఏమన్నావు? హ? అదే నాన్న, ఆఫీస్కి బయలుదేరుతున్నాను. లేట్ అవుతుంది. ఏదైనా విషయం ఉందా? విషయం నువ్వు చెప్పాలి. ఎవరా అమ్మాయి? అమ్మాయా? అదే మీ అమ్మ దగ్గర చెప్పావుగా, ఆ అమ్మాయి. విరాజ్ అన్న అమ్మాయ? అన్నయ్యా, అమ్మ మొహం ఏం చూస్తున్నావు? నాకు చెప్పు. నాన్న, ఇప్పుడు అదంతా ఎందుకు? మీ అమ్మమ్మ నాకు పొద్దున్నుంచి 2 సార్లు ఫోన్ చేసి అడిగింది.